హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము మామిడికాయ కీమా పచ్చడి చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, పెరుగన్నంలోకి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కదండి, ఇప్పుడు సీజన్ కదా, సమ్మర్లో దొరుకుతుంటాయి కదా. ఇప్పుడు ఇలా ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. చేసుకునే విధానం చూద్దాం. 4 మామిడికాయలు తీసుకున్నానండి. పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను. వీటిని ఇలా కడుక్కొని, నీటికి కడుక్కొని, తుడుచుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మెత్తగా కొంచెం కచ్చపిచ్చగానే పట్టుకోండి. వేరే బాండి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచండి. తర్వాత ఒక బేషన్ తీసుకొని దాంట్లో 3 మామిడికాయలు తీసుకున్నానండి నేను. దాని తగ్గట్టు 1/2 కేజీ కారం తీసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. తర్వాత జీలకర్ర మెంతుల పొడి, ఆవు పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మామిడికాయ ఉంది కదండి, మొత్తం వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి చేతితో. తర్వాత కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని, ఒక 1/2 కేజీ ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలండి. జీలకర్ర, మినప్పప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాయి కదండి, కొద్దిగా ఆయిల్ కొద్దిగా చల్లారాక కరివేపాకు వేసుకొని కొద్దిగా చల్లారాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, దాంట్లో ఈ నూనెను వేసుకొని కలుపుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. జాడీలో పెట్టుకోండి. ఇంకా జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.